బీజేపీ కూడా కీలకంగా ప్రణాళిక చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ నేతనే బీఆర్ఎస్‌లోకి తీసుకొని మరి ఓట్ బ్యాంక్‌ని చీల్చాలన్న ప్రణాళిక పెట్టుకున్నట్టు కూడా కనబడతా ఉంది. ఎంతవరకు సక్సెస్ అయితదంటారు? నిన్న మా అరవింద్ గారు అయితే ఒక ప్రపోజల్ అవును. చేసిండు. అవును. మరి నేను ఆ క్యాండిడేట్ అయితే నేను సేఫ్గా ఉన్న కాంగ్రెస్లో అని ఆయన అన్నాడు. ఇప్పుడు ఆయన టఫ్ క్యాండిడేట్. హ్మ్. హ్మ్. ఎవరు ఒకవేళ రామ్మోహన్ వస్తే మాత్రం అంతే టఫ్ రామ్. క్యాండిడేట్. హ్మ్. ఎందుకంటే ఉద్యమకారుడు ప్లస్ మేయర్గా ఉన్నోడు, ఆర్థిక పరిపుష్టి ఉన్నోడు. కాబట్టి రామ్మోహన్ కనుక మరి బీజేపీ ఏం ఆలోచిస్తుందో తెలియదు. హ్మ్. లేదు సంఘ నేపథ్యం ఉండాలి, సంఘ నేపథ్యం ఉండాలంటే దత్తాత్రేయ గారు కూతురు. హ్మ్. ఎందుకంటే ఆమె అలై బలై నాయకురాలు. హ్మ్. కొద్దిగా దత్తన్న ఈ ఏరియాలో 2 సార్లు పార్లమెంట్ మెంబర్, అవును. పార్లమెంట్ మెంబర్ కిందకి వస్తుంది. హ్మ్. కాబట్టి వాళ్ళు పేదల ఎడల సానుభూతి దత్తన్నకుండే ఏంటిదంటే అందరవుడు దత్తన్న అనేటువంటి పేరు ఉన్నది. అవునవును. కాబట్టి మరి అట్లా ఆలోచిస్తే బాగుంటుంది. హ్మ్. ఇద్దరు బీసీలు అవుతారు. ఓకే. అవును. ఈ ఇద్దరు క్యాండిడేట్స్ కూడా బీసీలే. కాబట్టి అలాంటి ఆలోచన చేస్తుంది బీజేపీ అని అయితే నేను అనుకుంటాను.